Good morning, everyone. So today we are going to discuss remaining concept in circles. So among this, next concept is midpoint of a chord. Midpoint of a chord. So already you know that how to find the midpoint of a chord when equation of chord is given of the circle S is equal to 0. So now let us find the equation of the chord of the circle when midpoint of the chord is given. So that is, the theorem is the equation of the chord of the circle S is equal to 0 having Px1 y1 as its midpoint is S1 is equal to S11. S1 is equal to S1. చూడండి ఆల్రెడీ మనకి సర్కిల్స్ లో ఓన్లీ 2 ఈక్వేషన్స్ ఏరా మనకున్నది. ఒకటి S1 is equal to 0, ఇంకొకటి S1 is equal to S11. సో ఇది కొత్త న్యూ ఫార్ములా మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ Px1 y1 అంటే S1 ఈక్వల్ టు 0 నే వాడాము. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ Px1 y1 అంటే S1 ఈక్వల్ టు 0 నే వాడాము. అగైన్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ Px1 y1 అంటే S1 ఈక్వల్ టు 0 నే వాడాము. సో ఆ 3 కేసెస్ లో కూడా ఒకటే ఫార్ములా వాడాము మనం. సో ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ కి ఫార్ములా డిరైవ్ చేస్తున్నాము. దట్ ఈస్ S1 ఈక్వల్ టు S11. ఈ కాన్సెప్ట్ కూడా మనం డెరివేషన్ చేసేది కూడా మొత్తం ఫస్ట్ ఇయర్ కాన్సెప్టే వాడుకుంటాం, స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చారనుకోండి, అప్పుడు సెంటర్ సి నుంచి ఆ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అవుతుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ కాన్సెప్ట్ లోనే డిస్కస్ చేసుకున్నాం సర్కిల్స్ లో. So foot of the perpendicular drawn from center C to the chord is midpoint of the chord. లేదా CP bisect the chord of the circle. Right, so first of all, the main concept ఇదే. సెంటర్ నుంచి కార్డ్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది కరెక్ట్ గా మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అది ఎందుకో కూడా రీజన్ చెప్పాం మనం. ఏసిబి లేదా ఏబిసి అనేది మనకి ఐసోస్సెలస్ ట్రయాంగిల్ కాబట్టి, ఎందుకంటే సిఏసిబిలు రేడియస్లు అవుతాయి కాబట్టి ఏబిసి ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోస్సెలస్ ట్రయాంగిల్ లో ఆ వర్టెక్స్ నుంచి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్, మీడియన్, యాంగులర్ బైసెక్టార్, పర్పెండిక్యులర్ బైసెక్టార్ అన్ని కోయిన్సైడ్ అవుతాయి మనకి. అంటే సిపి యాక్ట్ యాజ్ మీడియన్ యాజ్ వెల్ యాజ్ ఆల్టిట్యూడ్. సో కాబట్టి సిపి పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ సిపి బైసెక్ట్ ఏబి బార్. అంటే ఇప్పుడు మనకి పి పాయింట్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ కూడా వాళ్ళు ఇస్తారు. అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మనం తెలుసుకోవచ్చు. అప్పుడు సిపి స్లోప్ తెలుసుకుంటే మనం సమ్ లెట్ ఇట్ బి సమ్ ఎం అనుకుంటే, దెన్ వాట్ అబౌట్ ద స్లోప్ ఆఫ్ ఏబి? ఇఫ్ స్లోప్ ఆఫ్ సిపి ఈజ్ ఎం, దెన్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఏబి? మైనస్ వన్ బై ఎం. రైట్, అంటే స్లోప్ ఆఫ్ ఏబి తెలుస్తుంది, అలాగే ఏబి మీద ఉన్న పాయింట్ x1 y1 తెలుసు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఎంత అవుతుందంటే y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1 రాసుకుంటే సరిపోతుంది. రైట్, సో ఫస్ట్ ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో లెట్ s ఈజ్ ఈక్వల్ టు x² + y² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు -g, -f. ఇంకా రేడియస్ మనకు అవసరం లేదు. సో గివెన్ పాయింట్ కూడా రాసుకోండి. గివెన్ దట్ Px1, y1. నౌ స్లోప్ ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు y1 + f బై x1 + g. చూడండి, సి పాయింట్ -g, -f, p పాయింట్ x1, y1. స్లోప్ ఆఫ్ సిపి అంటే y2 - y1 కాన్సెప్ట్, y1 + f బై x1 + g. దిస్ ఈస్ స్లోప్ ఆఫ్ సిపి. So from this, what is the slope of AB? Minus of x1 plus g by y1 plus f. Very good. So now slope of AB. There is a slope of chord having P as its midpoint. There is a minus of x1 plus g by y1 plus. Therefore, equation of the chord having P as its midpoint is y minus y1 is equal to
మైనస్ ఆఫ్ x1 ప్లస్ g/y1 ప్లస్ f ఇంటూ x మైనస్ x1. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుందిరా. సో క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తూ ఒకేసారి ప్రొడక్ట్ రాసుకోండి. y ఇంటూ y1 y1 ప్లస్ yf మైనస్ y1 స్క్వేర్ మైనస్ y1f దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఆ మైనస్ అలాగే ఉంచి ముందు ఈ బ్రాకెట్స్ మల్టిప్లై చేసుకోండి. x ఇంటూ x1 xx1 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ gx మైనస్ gx1. ఇప్పుడు ఈ మైనస్ తో బ్రాకెట్ ఓపెన్ చేసుకున్నట్లయితే దర్ ఈస్ మైనస్ xx1, ఇది మైనస్ ప్లస్ x1 స్క్వేర్, నెక్స్ట్ ది మైనస్ gx ప్లస్ gx1. సో ఇక ఇప్పుడు మీకు అన్ని వైపులా ప్లస్లు మైనస్లు స్ప్లిట్ చేసేసుకోండి. అంటే మైనస్ లెఫ్ట్ సైడ్ మైనస్ టర్మ్ రైట్ సైడ్ మైనస్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ పంపించేసుకుంటే, సో అప్పుడు ఇది ఈ మైనస్ gx ప్లస్ మైనస్ xx1 లెఫ్ట్ సైడ్ పోతే అప్పుడు xx1 ప్లస్ gx ప్లస్ yy1 ప్లస్ fy అవుతుంది. ఇవి రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు y1 స్క్వేర్ ప్లస్ fy1 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ gx1. అది ముందు రాస్తున్నాం మనం, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ gx1 ప్లస్ fy1 రాసాము. అలాగే వీటిని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే దట్ ఈస్ xx1 ప్లస్ yy1 ప్లస్ gx ప్లస్ fy అవుతుంది. కానీ మనకి థీరము s1 ఈక్వల్ టు s11 అని ప్రూవ్ చేయమంటున్నారు. మరి ఇక్కడ గమనిస్తే s1 అనేది s11 అని రాయాలి అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఒక gx1 ఒక fy1 ఒక c కనిపించట్లేదు. కాబట్టి ఏం చేద్దామంటే మనకి ఫార్ములా ఫ్రేమ్ చేసుకోవడం కోసం యాడింగ్ gx1 ప్లస్ fy1 ప్లస్ c ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఈక్వేషన్. సో ఇప్పుడు దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అవుతుంది. రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ gx1 ఈ రెండిట్లో g కామన్ తీస్తే x ప్లస్ x1, fy ప్లస్ fy1 f ఇంటూ y ప్లస్ y1 ఈ ప్లస్ c యాజ్ ఇట్ ఇస్ రాసి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS RHS రెండు కూడా ఫార్ములా ఫామ్ కన్వర్ట్ అయిపోయినాయి. సో లెఫ్ట్ సైడ్, వాట్ ఈస్ ద నోటేషన్ ఫర్ లెఫ్ట్ సైడ్? వాట్ ఈస్ ద నోటేషన్? S11. S11. Very good. Right side notation? S1. S1. Right. Plus S11 is equal to S1. So therefore S1 equal to S1. That is equation of the chord when midpoint of the chord is given. బాగా మైండ్ లో ఉంచుకోండి ఇది. సో ఇది మనకి అంటే S1 ఈక్వల్ S1 అని రాసుకుని సరిపోతుంది. లేదా డైరెక్ట్ ఇప్పుడు మనం చేసిన ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు. ఒకవేళ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోమంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ గా. అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇస్తారు కాబట్టి అప్పుడు స్లోప్ ఆఫ్ సిపి రాసుకొని అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి రాసి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏబి రాసుకోవచ్చు. అంటే అదంతా ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని డైరెక్ట్ గా మనకి ఈ ఫార్ములా వేసేసుకొని సరిపోతుంది. ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ వెన్ మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ is given is S1 equal to S11. So clearly this is equation of straight line. So this is about equation of chord having midpoint x1 y1, right? మరి ఇప్పుడు midpoint x1 y1 అయినప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అవుతుంది? లెంత్ ఆఫ్ ద కార్డ్ యాక్చువల్ గా మనం లెంత్ ఆఫ్ ద కార్డ్ కి ఫార్ములా ఎంతమంది చేసామురా? 2 into root of r square minus d square అని. మరి ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చినప్పుడు మరి ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ కనుక్కొని ఆ తర్వాత మళ్ళీ 2 into root of r square minus d square వేయటం ఇదంతా కూడా కొంత లెంత్ పెరిగిపోతుంది మనకి. అందుకని అదంతా లేకుండా దాన్ని ఒక ఫార్ములా డెరైవ్ చేసాం మనం. చూడండి ఫస్ట్ ఆల్రెడీ ఈ పాయింట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ AB bar is the foot of the perpendicular drawn from center C of the circle. అంటే మనకి ఐపీ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే మనకి సర్కిల్ కార్డు రెండు ఇచ్చేసి ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డు ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంత్, ఇలా 2 క్వశ్చన్స్ అడుగుతారు.
కార్డు సర్కిల్ ఇచ్చేసి ఫైండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డు, ఆల్సో ఫైండ్ లెంత్ ఆఫ్ ద కార్డ్. 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు మనకి. మరి అక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అంటే పుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి టు ద సర్కిల్, సి టు ద లైన్ కనుక్కుంటే సరిపోతుంది. అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఫార్ములా, పుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా. లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 × √r² - d వేసుకోవచ్చు. లేదా మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ వచ్చేస్తుంది కాబట్టి మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ అనదర్ ఫార్ములా ఉంది, ఒకసారి జాగ్రత్త చూడండి. ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ S is equal to 0 having px1 y1 is the midpoint is 2 × √mod s11 అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రూఫ్ కూడా జస్ట్ 2 స్టెప్సే ఉంటుంది ఆ ఫార్ములా ప్రూఫ్. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ S equal to 0 having px1 y1 as the midpoint is 2 × √mod s11. ఒక్కసారి ఆ ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. అంటే డయాగ్రామ్ నుంచి ఒక స్టెప్ లో చెప్పుకోవచ్చు మనం ఆ ఫార్ములా. చూడండి ఒకసారి. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి మనకు కావాలరా. సో ఏబి కావాలంటే ముందు ఏపీ వాల్యూ కనుక్కొని దాన్ని డబల్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏపీ వాల్యూ కావాలి. క్లియర్లీ ట్రయాంగిల్ ఏసీపీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. we know that px1 y1, we know that c minus g comma minus f. సో ఇప్పుడు మనకి నాకు ఏపీ లెంత్ కావాలి అంటే జస్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అప్పుడు AC² - CP² వేసుకుంటే అండర్ రూట్ ఆఫ్ AC² - CP² వేసుకుంటే వచ్చేది ఏపీ వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు R² - CP² అవుతుంది. మనం ఆల్రెడీ CP² - R² కి ఫార్ములా డెరైవ్ చేసాం. CP² - R² అంటే దట్ ఈస్ S11. లాస్ట్ క్లాస్ లో ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. CP² - R² వాల్యూ ఎప్పుడు S11 అవుతుంది. సో ఇక్కడ మరి ఇప్పుడు R² - CP² వచ్చింది. R² - CP² వచ్చింది కాబట్టి అప్పుడు -S11 అవుతుంది. అంటే అప్పుడు ఏపీ వాల్యూ ఎంత వస్తుంది అంటే దట్ ఈస్ √ ఆఫ్ -S11. అప్పుడు ఏబి వాల్యూ అంటే 2 × ఏపీ అవుతుంది. అంటే 2 × √ ఆఫ్ -S11 అలా వదిలేయాలి. లేదా ఇప్పుడు -S11 ఏంటి సార్, మైనస్ అంటే స్క్వేర్ రూట్ డిఫైన్ అవ్వదు కదా, మరి ఎలా చెప్తున్నారు స్క్వేర్ -S11 అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా పాయింట్ ఇన్సైడ్ ఉంది కాబట్టి S11 వాల్యూ నెగిటివే వస్తుందిరా. ఆ నెగిటివ్ని మనం ఇంకొక నెగిటివ్తో -S11 అని రాస్తున్నాము. -S11 బికమ్స్ పాజిటివ్. సో అందుకని ఏం చేస్తామంటే అప్పుడు -S11 అంటే మళ్ళీ కొంత డౌట్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా 2 × √ ఆఫ్ mod S11 అని రాసేస్తాం డైరెక్ట్గా దాన్ని. సో దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ వెన్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఈస్ గివెన్. Length of chord of the circle S equal to 0 having x1 y1 as its midpoint is 2 × √ mod S11. So very important formula objective point of view లో. నెక్స్ట్ అదే విధంగా మరి ఆబ్జెక్టివ్ లో లెంత్ ఆఫ్ ద కార్డ్ వెన్ మిడ్ పాయింట్ ఈస్ గివెన్ అని చెప్పేసి అడగరు. అలా అడిగితే డైరెక్ట్ బిట్ అవుతుంది. అందుకని డైరెక్ట్ బిట్ అడగరు, ఇలా అడుగుతారు. ద లీస్ట్ లెంత్ ఆఫ్ chord of the circle S is equal to 0 passing through px1 y1 is 2 × √ mod S11 and p lies inside the circle. చూడండి, లీస్ట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ పాసింగ్ త్రూ px1 y1 అంటే పాయింట్ p ఇన్సైడ్ ద సర్కిల్ ఇస్తారు కంపల్సరీగా. ఇచ్చేసి లీస్ట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ పాసింగ్ త్రూ px1 y1 అంటారు. మరి అప్పుడు కూడా మనం 2 √ mod S11 వేస్తున్నాము. ఎందుకు వేస్తున్నాము అంటే అప్పుడు x1 y1 అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అయినప్పుడు మాత్రమే లెంత్ ఆఫ్ ద కార్డ్ బికమ్స్ లీస్ట్. దానికి ఇక్కడ డయాగ్రామ్ వేసాను, జాగ్రత్తగా మీరు గమనించండి ఒకసారి. సో ఇప్పుడు పాయింట్ పి, ఇది రెడ్ పాయింట్ రా, పింక్ కలర్ పాయింట్, దాంట్లో నుంచి 3 కార్డ్స్ డ్రా చేసాం రా. సో క్లియర్గా చెప్పాలంటే ఈ లైన్, ఇది వర్టికల్ లైన్ ఏమో డయామీటర్ అవుతుంది ఎగ్జాక్ట్ గా, ఈ హారిజాంటల్ లైన్ వచ్చేటప్పటికి కార్డే అవుతుంది. అలాగే ఇవన్నీ కూడా కార్డ్సే. ఈ కార్డ్స్ అన్నిటిలో కూడా లీస్ట్ లెంత్ ఉన్న కార్డ్ ఏదంటే ఈ హారిజాంటల్ కార్డే లీస్ట్ లెంత్ ఉన్న కార్డే అవుతుంది. గమనించండి ఒకసారి.
అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండు కార్డ్స్ కి పాయింట్ మిడ్ పాయింట్ అవ్వట్లేదు. ఈ కార్డుకి మిడ్ పాయింట్ అవ్వాలంటే ఇక్కడ ఉండాలి, ఈ కార్డుకి మిడ్ పాయింట్ అవ్వాలంటే ఇక్కడ ఉండాలి. సో ఎప్పుడైతే మనకి పాయింట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అవ్వటం లేదో అప్పుడు లీస్ట్ లెంత్ ఎగ్జిస్ట్ అవ్వదు. మరి ఇప్పుడు లీస్ట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ కావాలి అంటే ఇచ్చిన పాయింట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అయినప్పుడు మాత్రమే లెంత్ ఆఫ్ ద కార్డ్ బికమ్స్ లీస్ట్. మరి మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా 2 × √mod S11. ఇక్కడ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది, మైండ్ లో పెట్టుకోండి. పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది కాబట్టి S11 బికమ్స్ నెగిటివ్. అప్పుడు mod S11 వాల్యూ ఎంత రాయాలి అంటే -S11 మనం రాసేది. x నెగిటివ్ అయినప్పుడు mod x వాల్యూ -x ఎలా రాస్తామో, here S11 is negative, therefore mod S11 becomes -S11 under root. So this is a very important point. Least length of the card passing through the point and istaru, that is 2 √ mod S11. So length of the card becomes least when Px1y1 is midpoint of card అయినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. అది సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరూ బాగా గుర్తుంచుకోవాలి. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అడుగుతారు, జస్ట్ సెంటర్ నుంచి లైన్ కి ఫ్రమ్ ద పర్పెండిక్యులర్ కనుక్కుంటే సరిపోతుంది, అదే లెంత్ మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ అవుతుంది. సో ఈ రెండు పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, బాగా మైండ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ థీరం. సో ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ టుడే ఇట్ సెల్ఫ్. సో ఈ రోజే ప్రాక్టీస్ చేసేయాలి మీరు థీరంని. The combined equation of a pair of tangents drawn from external point Px1 y1 to the circle S is equal to 0 is S1 square is equal to S into S11. సో ఇవి మీ టెక్స్ట్ బుక్ లో వేరే మెథడ్ లో చేసి ఉంటుందిరా. కంపల్సరీగా మీ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ మెథడ్ కాకుండా వేరే మెథడ్ లో చేస్తాం. ఎందుకంటే టెక్స్ట్ బుక్ మెథడ్ అంటే అన్ని స్టెప్స్ కట్ చేశారు. అదే టెక్స్ట్ బుక్ మెథడ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 2 pages వస్తుంది థీరం. అదే మనకి ఇప్పుడు ఇక్కడ స్లైడ్స్ లో ఉన్న మెథడ్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా వస్తుంది. సో దీనికి అగైన్ మనకి ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఒకటి మైండ్ లో ఉండాలి. మరి ఆ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ మైండ్ లో ఉంటే మరి ప్రాబ్లం మనకి థీరంని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఒక స్ట్రైట్ లైన్ L is equal to 0 అనేది x1, y1, x2, y2 అనే 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి లైన్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది చెప్పగలరు ఎవరైనా? The ratio in which the line L equal to 0 divides the line segment joining A x1 y1 B x2 y2 is. ఇది ఎవరికి ఈ మైండ్ లో లేదా? చాలా ఇంపార్టెంట్ అది. ఒక లైన్ 2 పాయింట్స్ డివైడ్ చేసే రేషియో చెప్పండి, మీరే ఆలోచించండి. మొన్న కూడా చేసాం రీసెంట్ గా మనం. -L11:L2. వెరీ గుడ్. -L11:L22 రా. అంటే లైన్ L అని ఇస్తున్నాను ఇక్కడ, నేను లైన్ L అని ఇస్తున్నాను కాబట్టి సో దేర్ ఫోర్ x1 y1 x2 y2 ని ఆ లైన్ అంటే x1 y1 x2 y2 పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి లైన్ ని L equal to 0 అనేది -L11:L22 రేషియోలో డివైడ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనం వాడుకుంటాం. రైట్, ఒకసారి మీ ఇక్కడ 2 slides లో డయాగ్రామ్స్ వేసాను రా, అంటే మళ్ళీ వెనక రావడం ఎందుకులే అని చెప్పేసి మీరు ఒక డయాగ్రామ్ వేసుకుంటే చాలు థీరంకి. రైట్, ఇందులో ఈ సెంటెన్స్లు కూడా కంపల్సరీగా మ్యాటర్ ఖచ్చితంగా రాయాలిరా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే x1, y1 అనే పాయింట్ నుంచి సర్కిల్ కి 2 tangents డ్రా చేస్తే ఈ 2 tangents యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటున్నాడు. అంటే ఒక టాంజెంట్ L1 = 0, ఇంకో టాంజెంట్ L2 = 0 అనుకుంటే అప్పుడు కంబైన్డ్ ఈక్వేషన్ అంటే L1 × L2 = 0 రాస్తాం. మరి L1 × L2 = 0 అంటే దట్ ఈస్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 ఫామ్ వచ్చేస్తుంది. అంటే జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫామ్ వస్తుంది మనకి, కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. సో ఇక్కడ మనకి అంటే ఈ కాన్సెప్ట్, ఈ థీరం ఒక్కటే ఇంపార్టెంట్. దీని మీద మనకి
ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ థీరం వెరీ ఇంపార్టెంట్. రైట్, మరి ఏం చేస్తున్నామో చూడండి. మనం ఫస్ట్ అంటే let us suppose tangents are drawn from P or touching the given circle S equal to 0 at A comma B respectively. అంటే మన P నుంచి రెండు టాంజెంట్స్ డ్రా చేస్తే అది సర్కిల్ ని AB ల దగ్గర టచ్ చేస్తున్నాయి అనుకుంటే, సో దెన్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ AB బార్ ఈజ్ S1 ఈక్వల్ టు 0. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్ AB ఏమవుతుందంటే P కి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. మరి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P అంటే S1 ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ PA అండ్ PB కావాలి, కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. అంటే ఇప్పుడు లెట్ QX2Y2 బి ఎనీ పాయింట్ ఇన్ ద లోకస్ అనుకుంటాం. అంటే లోకస్ అంటే అప్పుడు మనకి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కాబట్టి ఇక్కడ లెట్ QX2Y2 బి ఎనీ పాయింట్ ఆన్ దీస్ టాంజెంట్స్ అనుకుంటే అప్పుడు ఈ Q యొక్క లోకస్ పాతే మనకి ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అవుతుంది. ఈ సెంటెన్స్ వరకు ఈ 4 సెంటెన్స్లు కంపల్సరీగా మీరు పర్ఫెక్ట్ గా రాయాలి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయరు. ఆ 4 సెంటెన్స్ తీసేస్తే మీకు హాఫ్ ఆఫ్ ద మార్క్స్, ఆల్మోస్ట్ 2 మార్క్స్ పైన కట్ చేస్తారు. 7 మార్క్స్ థీరం ఇది. మనకి ఏం రాసామో చూడండి ఒకసారి మళ్ళీ. సో మనకి కనుక్కోవాల్సింది P అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి టాంజెంట్స్ డ్రా చేస్తే వాటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అప్పుడు P అనే పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ సర్కిల్ ని A అండ్ B దగ్గర మీట్ అవుతాయని అజ్యూమ్ చేసుకుంటున్నాము. అప్పుడు ఈ ABని మనం ఏమని పిలుస్తామంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P అవుతుంది. ఆ ABల నుంచి పాస్ అయ్యే లైన్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P అవుతుంది. అది కూడా రాసేసాం S1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి దీని కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే X2Y2 బి ఎనీ పాయింట్ ఆన్ దీస్ టాంజెంట్స్ అనుకున్నట్లయితే దేర్ఫోర్ లోకస్ ఆఫ్ QX2Y2 ఈజ్ ద పెయిర్ ఆఫ్ గివెన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అవుతుంది. అంటే లోకస్ ఆఫ్ X2Y2 కనుక్కోవాలి, అది మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు దానికోసం మనం ఎలా ప్రొసీడ్ అవుతున్నాము అంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు Q అనే పాయింట్ ఒక టాంజెంట్ మీద తీసుకున్నాము, అలాగే P పాయింట్ X1 Y1 ఇది ఫిక్స్డ్, ఈ Q అనే పాయింట్ వేరీ అవుతుంటుంది మనకి. ఇప్పుడు AB లైన్ S1 ఈక్వల్ టు 0 వచ్చింది. మరి S1 ఈక్వల్ టు 0 అంటే మీకు XX1 ప్లస్ YY1 ప్లస్ G ఇంటూ X ప్లస్ X1 ప్లస్ F ఇంటూ Y ప్లస్ Y1 ప్లస్ C ఈక్వల్ టు 0. అది S1 ఈక్వల్ టు 0 అంటే. ఇప్పుడు ఆ లైన్ P కామా Q లను ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే -L11:L22 అని రాయాలి. అంటే అప్పుడు లైన్ లో X1, Y1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, అలాగే లైన్ లో X2, Y2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు వస్తాయి ఆన్సర్లు. మరి ఇప్పుడు ఆ ఇచ్చిన L అనే లైన్ లో X1, Y1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆ లైన్ యొక్క నోటేషన్ ఎలా మారుతుంది గమనించండి ఒకసారి. ఇక్కడ నేను వర్క్ చేసి ఉంచాను, ఇవి మీరు ఎగ్జామినేషన్ లో రాయక్కర్లేదు. ఈ స్ట్రిప్స్ లో ఉన్నటువంటి నోటేషన్స్ మీరు ఎగ్జామినేషన్ లో రాయక్కర్లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చేసినవే అవి. అంటే L లైన్ ఇలా మారింది. ఇప్పుడు S1 ఈక్వల్ 0 ఇది XX1 ప్లస్ YY1 ప్లస్ G ఇంటూ X ప్లస్ X1 ప్లస్ F ఇంటూ Y1 ప్లస్ C. దిస్ ఈజ్ S1 నోటేషన్. ఇప్పుడు ఇందులో మనకి L ఆఫ్ X1 Y1 అంటే L11 అంటే అర్థం L ఆఫ్ X1 Y1 అని. ఇప్పుడు ఇందులో X1 Y1 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే X ప్లేస్ లో X1, Y ప్లేస్ లో Y1 సబ్స్టిట్యూట్ చేస్తాం. then this becomes x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c అయిపోతుంది ఇది. దట్ మీన్స్ S1 ఈక్వల్ టు 0 becomes S11 అయింది. అలాగే S1 ఈక్వల్ టు 0 X2Y2 మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ X2 ఇంటూ X1 ప్లస్ Y2 ఇంటూ Y1 అలా వస్తుంది. అంటే ఎలా వస్తుంది అంటే X1 X2 ప్లస్ Y1 Y2 ప్లస్ G ఇంటూ X1 plus X2 plus F into Y1 plus Y2 plus C వస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ S12 నోటేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే L అనే స్ట్రైట్ లైన్ ఇక్కడ మనకి S1 ఈక్వల్ టు 0, S1 లో X1, Y1 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ బికమ్స్ S11. అలాగే S1 లో X2, Y2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ బికమ్స్ S12. అంటే ఇక్కడ మనకి L11 వాల్యూ S11 వస్తుంది, L22 వాల్యూ S12 వస్తుంది. అందరికి క్లియర్ అయిందా ఈ పాయింట్? చూడండి ఒకసారి.
ఎందుకంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే అక్కడ ఆన్సర్లు తప్పేస్తారు. అందుకనే ఇక్కడ లైన్ S1 = 0. ఇదిగో ఈ ఏబి లైన్ ఇది పైన ఉంది ఎల్, అందుకని నేను L1 L2 అనే రాశాను మీకు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతాను, ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ప్రకారమే రాశాను. ఎల్ ఇది. ఇప్పుడు L11 అంటే ఆ ఎల్ లో x1, y1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు జనరల్ గా మనకి ax + by + c = 0 స్ట్రైట్ లైన్ అంటే L11 అంటే ఏం రాస్తారు మీరు? ax1 + by1 + c అని రాస్తారు. అంటే x ప్లేస్ లో x1, y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ అదే చేసాం. x ప్లేస్ లో x1, y ప్లేస్ లో y1 పెడితే దిస్ బికమ్స్ x1² + y1² ఇట్లా వచ్చింది. మరి ఇది మనకు సర్కిల్స్ లో దీని నోటేషన్, దీని నేమ్ S11. అదే L లో x2, y2 సబ్స్టిట్యూట్ చేస్తే అది ఇలా వచ్చింది. x1 x2 + y1 y2 + g × x1 + x2 + f × y1 + y2 + c. మరి దీనికి సర్కిల్స్ లో నోటేషన్ S12 అవుతుంది. సో ఇలా మనకి అంటే L11, L22 వాల్యూ ఎంత వచ్చిందంటే S11, S12 వచ్చింది. సో ఇది మైండ్ లో ఉంచుకోండి ఇప్పుడు. And therefore, since PQ is divided by the line AB in the ratio -S11:S12 or S11:S12. సార్ రెండు ఎందుకు వేసారు సార్? ఒకటే వేయచ్చు కదా డైరెక్ట్ గా, -L11:L22 సరిపోద్ది కదా అంటే ఓకే, అది ఒకటే ఉంచుకోవచ్చు. -S11:S12 ఒకటి ఉంచుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మనకి ఇక్కడ పాయింట్ సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు S11, S2, S12 రెండు సేమ్ వస్తాయి. అప్పుడు -S11:S12 అవుతుంది. అది పాయింట్లు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు S11:S12 ఈ మైనస్ ఎలిమినేట్ అయిపోతుంది. సో అందుకనే అంటే ఆ టూ నోటేషన్స్ లో ఏది రాసుకున్నా పర్వాలేదు. అప్పుడు ఈ రెండింటిని కలిపి మనం ఒకటే రాస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ప్రకారము ఏబి అనే లైన్ PQలను డివైడ్ చేసే రేషియో S1. సింపుల్ గా చెప్పండి, mod S11:S12 లేదా mod S11/S12, modulus of S11/S12. దట్ ఈస్ ద రేషియో. బట్ యాక్చువల్ గా మరి ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఈ ఇచ్చిన లైన్ ని బి అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అంటే ఈ టచింగ్ పాయింట్ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. మరి అప్పుడు పిబి లెంత్ ని అంటే అకార్డింగ్ టు సర్కిల్స్ చాప్టర్, the length PB is called length of tangent from P to the circle అవుతుంది. length of tangent from P to the circle అంటే √S11 మళ్ళీ నోటేషన్ అది. అలాగే QB లెంత్ ఏమవుతుందంటే length of tangent from Q to the circle S is equal to 0 అంటే అది S22 అవుతుంది. According to first year, L1 = 0 divides the line segment joining AX, PX1, Y1 and QX2, Y2 in the ratio -L11:L22. That is equal to modulus of S11/S12. But according to the circles chapter, PB and BQ are called lengths of the tangents from P and Q to the circle respectively. So therefore PB value √S11, QB వాల్యూ √S22. సో మనకి కాన్సెప్ట్ ఏదైనా ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా అప్పుడు PB/BQ అంటే సో √S11/√S22 అని రాసుకోవచ్చు, లేదా మాడ్యులస్ ఆఫ్ S11/S12 అని కూడా రాసుకోవచ్చు. సో కాబట్టి సో కాన్సెప్ట్ ఏదైనా రేషియో డస్ నాట్ చేంజ్. సో కాబట్టి PB/BQ అంటే mod S11/S12 దిస్ ఇస్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. బట్ PB అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్ కాబట్టి దట్ ఈస్ √S11. అలాగే BQ అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ Q టు ద సర్కిల్ S = 0 దట్ ఈస్ √S22. Therefore PB/BQ అంటే √S11/√S22. So from equations 1 and 2, both are PB/BQ values. Now equating 1 and 2, that is the modulus of S11/S12 is equal to √S11/√S22.
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ టు ఎలిమినేట్, అంటే లోకస్ కనుక్కోవాలంటే రాడికల్ టర్మ్స్, దట్ ఈ స్క్వేర్ రూట్లు కానీ మాడ్యులస్లు కానీ ఏమి ఉండకూడదు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. అప్పుడు s11 హోల్ స్క్వేర్ బై s12 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ స్క్వేర్ రూట్ ఎలిమినేట్ అయిపోయి s11 s22 మిగులుతుంది. క్రాస్ మల్టిప్లై ఇట్, that is s11 whole square into s22 is equal to s11 into s12 whole square. Clearly one s11 gets cancelled on both sides. So తర్వాత అప్పుడు ఏం మిగులుతుందంటే s11 into s22 is equal to s12 square మిగిలింది. సో ఇది ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్. బట్ వీ వాంట్ టు ఫైండ్ ద లోకస్ ఆఫ్ x2 y2, అంటే x2 y2 లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, అంటే అప్పుడు x2 y2ని x, yతో రీప్లేస్ చేయండి, xyలతో రీప్లేస్ చేయండి x2 y2ని. అంటే అప్పుడు 2 టర్మ్స్, అంటే ఈక్వేషన్ లో 2లన్నీ డిలీట్ చేస్తే చాలు, 2 వరకు తీసేస్తే సరిపోతుంది. దెన్ దిస్ బికమ్స్ s into s11 is equal to, this becomes s1 whole square అవుతుంది. Hence locus of qx2 y2 is s1 square is equal to s into s11. సో ఇక్కడ మీరు కొంతమంది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గా ఉన్న వాళ్ళు ఏమో గుడ్డిగా ఆన్సర్ వేసేసేయండి. బట్ యాక్చువల్గా మీనింగ్ ఏంటి అంటే చూడండి, s22 అంటే ఏముంటుంది మీకు, x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2gx2 ప్లస్ 2fy2 ప్లస్ c ఉంటుంది. మరి లోకస్ ఆఫ్ x2 y2 అన్నప్పుడు ఆ x2 y2 తీసేసి x, y రాసుకోవాలి. Therefore that equation becomes x square plus y square plus 2gx plus 2fy plus c. That is nothing but s అయిపోతుంది. అలాగే s12 అంటే ఏముంటుంది, యాక్చువల్గా మీకు x1 x2 ప్లస్ y1 y2 అండ్ సో ఆన్ ఉంటుంది. ఇప్పుడు x2 y2 ప్లేస్ లో x, y రాస్తే x1 ఇంటూ x ప్లస్ y1 ఇంటూ y అలా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ s1, అంటే ఇది s1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు s into s11. That is the locus of qx2 y2. And also this is called equation to the pair of tangents drawn from a point px1 y1 to the circle s is equal to 0 is s1 square is equal to s into s11. So very very important theorem. So ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి అమ్మా, ఏదైనా కాన్సెప్ట్. Right, next, parametric equations of a circle. Parametric equations of a circle. So what are the parametric equations? Of course ఇక్కడ మీకు ప్రూఫ్ చేశారు parametric equations అని. సో ఏంటి అసలు parametric equations అనే కాన్సెప్ట్ మనకి అన్ని చాప్టర్స్ లోనే వస్తుందిరా. ఫస్ట్ ఇది సర్కిల్స్, నెక్స్ట్ పారాబోలాలో కూడా parametric equations అని ఉంటుంది, అలాగే ఎలిప్స్ లో పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే హైపర్బోలాలో కూడా పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మరి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఎందుకు మనం ఇలా రాసుకోవాల్సి వస్తుంది అనేది మనం క్లియర్ గా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అది అర్థం చేసుకుంటే ఓకే పారామెట్రిక్ ఈక్వేషన్స్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉందా అనేది అర్థం అవుతుంది మనకి. చూడండి ఏం లేదు, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే సరే ముందు ఇక్కడ సరే అబ్జర్వ్ చేయండి. మనకి టోటల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రా నేను ఒక సర్కిల్ ఈక్వేషన్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నాం రా సర్కిల్ ఈక్వేషన్ లో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే సెంటర్ 0 0 రేడియస్ 1 యూనిట్ అక్కడ మనకి. ఇప్పుడు ఆ సర్కిల్ మీద ఉన్నటువంటి ఒక 4 పాయింట్స్ నాకు టకటకా చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి 4 పాయింట్స్ అన్నాం అనుకోండి, మనం కాసేపు ఆలోచించాలి ఏ ఏ పాయింట్స్ దాని మీద ఉన్నాయా అనేది. అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే వై వాల్యూ 0 అవుతుంది. అంటే అప్పుడు మనకి అలాగే ఎక్స్ వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా వై వాల్యూ 0 అవుతుంది సర్కిల్లో. అంటే అప్పుడు -1, 0 1, 0 2 పాయింట్స్ వచ్చినాయి. అలాగే ఎక్స్ వై వాల్యూ 1 పెడితే ఈసారి ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. అంటే 0, 1 0, -1 కూడా సర్కిల్. అలా 4 పాయింట్స్ మనం అలా చెప్పాం. సో అంత రిస్క్ తీసుకోకుండా, అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ కాబట్టి మనం ఈజీగా చెప్పగలిగాం దాని మీద పాయింట్స్.
అలా కాకుండా అప్పుడు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0 అని ఒకసారి క్లిక్ చేయామనుకోండి, దాని మీద పాయింట్స్ 2 పాయింట్స్ చెప్పండి అన్నాం అనుకోండి, చాలా టైం తీసుకుంటుంది. ఎక్స్కి ఒక వాల్యూ ఇచ్చి దాని కరస్పాండింగ్ వై వాల్యూను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ వాల్యూని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే వైలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేసి చెప్పాలి. సో అంత అవసరం లేకుండా చిటికెలో టకటక మనం ఒక 10 పాయింట్స్ విత్ ఇన్ 1 minute 10 to 15 పాయింట్స్ మనం చాలా ఫాస్ట్గా సర్కిల్ మీద పాయింట్స్ చెప్పేయవచ్చు. చెప్పటం కోసమే ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ మనకు అవసరం అవుతుంది. రైట్. సో ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి దాన్ని. సో సర్కిల్ యొక్క సెంటర్ హెచ్ కామాకే తీసుకున్నాము, అంటే జనరల్ కాన్సెప్ట్ డెరైవ్ చేయడం కోసం సెంటర్ హెచ్ కామాకే తీసుకున్నాము. రేడియస్ ఆర్ అయినట్లయితే సో ఇప్పుడు పిఎక్స్ కామా వైబి ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ వై యొక్క కోఆర్డినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటర్ అండ్ రేడియస్ లో ఎలా మారిపోతున్నాయో గమనించండి. అంటే ఎవ్రీ పాయింట్ ఇన్ ద సర్కిల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ దేర్ సెంటర్ అండ్ రేడియస్ ఫార్మాట్. దానికి ఎలా చేస్తున్నాం చూడండి. సెంటర్ హెచ్ కామాకే తీసుకున్నట్లయితే ఈ హెచ్ కామాకే నుంచి ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది, లేదా ఈ పాయింట్ మనకి హెచ్ కామా 0 అని రాసుకోవచ్చురా. అంటే ఇక్కడ ఎం అనే పాయింట్ రాసుకుంటే మంచిది. మీరు నోట్స్ రాసుకున్నారు కాబట్టి ఎం పాయింట్ రాసుకుంటారా. ఈ ఎం పాయింట్ వాల్యూ హెచ్ కామా 0. అలాగే ఇక్కడ పాయింట్ ఎక్స్ కామా వై తీసుకున్నాం కాబట్టి మనం ఈ పాయింట్ నుంచి అగైన్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ కనుక్కుంటే ఈ పాయింట్ ఎన్ అనుకోండి. సరే సారీ, ఇక్కడ ఆల్రెడీ ఎం అనే పాయింట్ యూజ్ చేశారా, ఇక్కడ ఏ అనుకోండి, ఏ ఎక్స్ కామా 0 హెచ్ కామా 0. ఈ పాయింట్ బి అనుకుంటే అది ఎక్స్ కామా 0 అవుతుంది. అప్పుడు ఆ ఏబి డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. అలాగే పి అనే పాయింట్ క్యూ అనే పాయింట్ నుంచి ఆ పిబికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే అది ఎం దగ్గర మీట్ అవుతుంది అనుకుంటే, సో అప్పుడు మనకి ఈ పిఎం వాల్యూ ఎంత అవుతుందంటే అప్పుడు వై మైనస్ కే అవుతుంది ఈ పిఎం వాల్యూ. ఎందుకంటే పాయింట్ పి నుంచి వైయాక్స్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది 0 కామా వై పాయింట్ అవుతుంది. క్యూ అనే పాయింట్ నుంచి వైయాక్స్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దిస్ ఇస్ 0 కామా హెచ్ అవుతుంది. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ వై మైనస్ కే అవుతుంది. అంటే పిఎం వాల్యూ వై మైనస్ కే, QM value x minus h అవుతుంది. And also triangle PMQ is a right angle triangle. From this triangle sin theta is equal to, for example, let's first cos theta find out చేయండి. Cos theta is equal to adjacent side by hypotenuse అంటే QM by QP. That is x minus h by radius r. From this we can write x minus h is equal to r cos theta అవుతుంది. Then x is equal to h plus r cos theta. h plus r cos theta. అలాగే sin theta is equal to pm by pq అవుతుంది. That is y minus k divided by r. Then y is equal to k plus r sin theta. అంటే y minus k equal to r sin theta అవుతుంది. దాని నుంచి y is equal to k plus r sin theta అవుతుంది. So clearly x comma y is a point, coordinates of a point on the circle. So this x comma y can be put in the form h plus r cos theta k plus r sin theta, where theta is a parameter. అంటే ఒక పాయింట్ ఎక్స్ కామా వైని సింగిల్ పారామీటర్ లోకి కన్వర్ట్ చేయటాన్నే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం రా. అంటే ఇప్పుడు కావాలని చూడండి, మీరు థీటా నీ ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇవ్వండి. థీటా 0 degrees 30 degrees 45 60 90 120 150 180 270 లేదా 235 ఎంత యాంగిల్ ఇచ్చినా థీటా ఓన్లీ థీటాకి మాత్రమే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. అప్పుడు ఆటోమేటిక్ గా పాయింట్స్ ఆన్ ద సర్కిల్ వచ్చేస్తాయి మనకి. థీటాకి వాల్యూ తెలిస్తే సైన్ థీటా కాస్ థీటా అలా కనుక్కోవటం మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి అంటే ఇచ్చినటువంటి పాయింట్ ఆన్ ద సర్కిల్ ని సింగిల్ పారామీటర్ లోకి కన్వర్ట్ చేయటాన్ని దట్ ఈస్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ అంటాం.
Right, so the parametric equations of circle are x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta, where h comma k is center, r is equal to radius. That means to find the parametric equations of any circle, first of all we have to find the center and the radius. Then substitute the values of center and radius in these equations, we get the parametric equations of the circle. So మీరు కేవలం x is equal సెంటర్ x1 కామా y1 అని తీసుకున్నాం అనుకోండి సెంటర్, అప్పుడు ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయి? x is equal h plus r cos theta, y equal to k plus r sin theta. సార్ నాకు సెంటర్ నేను మైనస్ g కామా మైనస్ f అని చదువుకున్నాను సార్, అప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ x is equal to మైనస్ g plus r cos theta మైనస్ f plus r sin theta అవుతాయి. అంటే నువ్వు సెంటర్ ని ట్రీట్ చేసుకునేటువంటి మెథడ్ ని బట్టి ఆ హెచ్ కామా కేల ప్లేసులు మారిపోతాయి, కానీ ఆర్ సైన్ థీటా ఆర్ కాస్ థీటాలు మారవు. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మెయిన్ గా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ అనగానే ఫస్ట్ సెంటర్ రేడియస్. మరి సెంటర్ రేడియస్ కనుక్కుంటే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి చేస్తూనే ఉన్నాం. సో సెంటర్ రేడియస్ అందరికీ కనుక్కోవటం వచ్చు. సో కేవలం మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, x is equal to x1 plus r cos theta, y equal to y1 plus r sin theta అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వేర్ సెంటర్ x1 కామా y1 రేడియస్ r. నేను అలా ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే ఆల్రెడీ మీరు x is equal to x1 plus r cos theta, y equal to y1 plus r sin theta అనే కాన్సెప్ట్ మీకు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు. అంటే x1 కామా y1 అనే పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ మీద 6 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ కనుక్కోవడానికి x1 plus r cos theta, y1 plus r sin theta అనే కాన్సెప్ట్ వాడాము. అంటే అది ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఇది ఈజీగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో అలా చెప్పుకుంటున్నాం మనం. లేదు సార్ మాకు సెంటర్ h కామా k రేడియస్ r అయినప్పుడు బాగానే గుర్తుంటుంది, h plus r cos theta, k plus r sin theta. ఇక్కడ మెయిన్ గా x కోఆర్డినేట్ లో cos theta వస్తుంది, y కోఆర్డినేట్ లో sin theta. అక్కడ కూడా అంతే, మనకి ఫస్ట్ ఇయర్ లో పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అక్కడ x1 plus r minus r cos theta, y1 plus r minus r sin theta. అక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఓన్లీ ప్లస్. అఫ్ కోర్స్ మైనస్ రాసినా నష్టమేం లేదు. h మైనస్ ఆర్ కాస్ థీటా, h మైనస్ k మైనస్ ఆర్ సైన్ థీటా కూడా రైటే. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే పాయింట్ ఇక్కడ మార్క్ చేస్తున్నాం మనం, రైట్. సో దీస్ ఆర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్. మరి ఇప్పుడు ఈ పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు పీ థీటా అనే పాయింట్ ఇవ్వగానే పీ థీటా ఆన్ ద సర్కిల్ అనగానే సో వీ హ్యావ్ టు ట్రీట్ ద థీటా, దట్ మీన్స్ ద పాయింట్ ఇన్ పారామెట్రిక్ ఫార్మ్. అది మైండ్ లో ఉంచుకోవాలి. పీ థీటా అనగానే సో వీ హ్యావ్ టు రైట్ దట్ పాయింట్ ఇన్ పారామెట్రిక్ ఫార్మ్. ఇప్పుడు పీ 45 degrees అన్నాడు అనుకోండి, లేదా పీ π/4 అంటాడు అంటే మనం x1 plus r cos π/4, y1 plus r sin π/4 అనేది పాయింట్ రాయాలి. ఇంక ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర మళ్ళీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా, దట్ ఈస్ ద టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ పీ థీటా, అలాగే నార్మల్ ఎట్ ఏ పాయింట్ పీ థీటా. ఇదే కాన్సెప్ట్ మనకి మళ్ళీ అగైన్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాల్లో పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాశాక ఆ పాయింట్ దగ్గర మళ్ళీ టాంజెంట్, నార్మల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే కార్డ్ జాయినింగ్ ద పాయింట్స్ పి అండ్ 2 different పాయింట్స్ ఇన్ థీటా రాస్తాడు. పారామెట్రిక్ ఫామ్ లో 2 different పాయింట్స్ తీసుకొని ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి కార్డ్ ఈక్వేషన్ కూడా మళ్ళీ రాసుకోవాలి. సో ఇలా మనకి అంటే కార్డ్ జాయినింగ్ 2 different పాయింట్స్ ఆన్ ద సర్కిల్, టాంజెంట్ ఎట్ ఏ పాయింట్, అలాగే నార్మల్ ఎట్ ఏ పాయింట్, ఈ 3 కాన్సెప్ట్స్ ప్రతి చాప్టర్ లోనూ వస్తాయి పారామెట్రిక్ పాయింట్ దగ్గర. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ప్రూఫ్లు అయితే చేయట్లేదురా, జస్ట్ ఫార్ములా చదువుకోవాలి మనం. ఇప్పుడు x² + y² ఇక్కడ r² సర్కిల్ ఇచ్చినట్లయితే దీని యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి అంటే సెంటర్ 0 0 రేడియస్ r కాబట్టి h కామా k ప్లేస్ లో 0 0 రాస్తాం. అప్పుడు x is equal to r cos theta, y equal to r sin theta అవుతుంది. దట్ ఈస్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ x² + y² equal to r² r, x equal to r cos theta, y equal to r sin theta. Next, any arbitrary point on the circle x² + y² equal to r² is p theta తో డినోట్ చేస్తారా. p theta అనగానే
r cos theta r sin theta. Coordinates of p ఏమవుతుందంటే r cos theta r sin theta. The equation of the chord joining 2 points theta 1 and theta 2 on the circle S is equal to 0. ఈ ఫార్ములా బై హార్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. x plus g into cos of theta 1 plus theta 2 by 2 plus y1 plus f into sin of theta 1 plus theta 2 by 2 is equal to r into cos of theta 1 minus theta 2. ఇక్కడ రెండు కాస్ theta 1 plus theta 2 by 2, ఇక్కడ theta 1 plus theta 2. ఇక్కడికి వచ్చేటప్పటికి theta 1 minus theta 2 by 2. ఏం లేదు, కార్డ్ జాయినింగ్ ద పాయింట్స్ theta 1 and theta 2 అంటున్నాడు. సర్కిల్ S is equal to 0 అంటే జనరల్ సర్కిల్. సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, రేడియస్ ఆర్ అక్కడ. మరి theta 1 theta 2 పాయింట్స్ రెండు ఏమవుతాయి అంటే మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ theta 1 మైనస్ జీ ప్లస్ ఆర్ సైన్ theta 1 ఒక పాయింట్ అవుతుంది. రెండో పాయింట్ మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ theta 2 మైనస్ జీ ప్లస్ ఆర్ సైన్ theta 2 2 పాయింట్స్ అవుతాయి. ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి లైన్ ఈక్వేషన్ 2 పాయింట్ ఫార్ములా వాడుకుంటాం. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దాని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. x1 x ప్లస్ g ఇంటూ కాస్ ఆఫ్ theta 1 ప్లస్ theta 2 బై 2 y ప్లస్ ప్లస్ y ప్లస్ f ఇంటూ సైన్ ఆఫ్ theta 1 ప్లస్ theta 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ ఆఫ్ theta 1 మైనస్ theta 2 బై 2. ఒకవేళ మీకు ప్రూఫ్ కావాలంటే టెక్స్ట్ బుక్ లో ప్రూఫ్ చేసి ఉంటుందిరా, 4th ఎక్సర్సైజ్ ముందే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫార్ములా అవసరం, ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ జాయినింగ్ p theta 1 q theta 2 అంటాడు. అప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే టాంజెంట్ ఎట్ థీటా, నార్మల్ ఎట్ థీటా కూడా చూద్దాం. So equation of the chord joining the points theta 1 and theta 2 on the circle x square plus y square equal to r square. అంటే ఇక్కడ g కామా f ప్లేస్ లో 0 0 రాసుకుంటాం. అంటే అప్పుడు x ఇంటూ cos of theta 1 plus theta 2 by 2 plus y into sin of theta 1 plus theta 2 by 2 equal to r into cos of theta 1 minus theta 2 by 2, where r is the radius of the circle. అలాగే ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ p theta ఆన్ ద సర్కిల్ S is equal to 0. టాంజెంట్ అంటే ఎప్పుడు ఒకటే ఫార్ములా S1 equal to 0. అదే థీటా పాయింట్ దగ్గర టాంజెంట్ అంటే ఇప్పుడు ఇది మనం స్పెషల్ గా ఏమీ బై హార్ట్ చేయక్కర్లేదు. కార్డ్ ఈక్వేషన్ వరకు మాత్రం బై హార్ట్ చేయండి, ఎందుకంటే మనం థీటా ఫామ్ లో పాయింట్స్ రాసి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ రాసుకోవటం కొంచెం అంటే రేడియస్ రూట్ లో వచ్చినప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఫార్ములా ఇది ఒక్కటే బై హార్ట్ చేయండి. టాంజెంట్ అంటే S1 equal to 0. ఆ పాయింట్ x1 y1 ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో రాసుకొని సింప్లిఫై చేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ p theta ఆన్ ద సర్కిల్ చూడండి, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇది ఎలా వచ్చిందో. సో ఆ థీటా అంటే ఈ సర్కిల్ మీద ఉండేటువంటి పాయింట్ థీటా అంటే r cos theta r sin theta రా. ఇప్పుడు మీరు S1 equal to 0 రాయండి, అంటే x ఇంటూ ఆర్ కాస్ థీటా ప్లస్ y ఇంటూ ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. ఒక ఆర్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు x కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా ఈక్వల్ టు ఆర్ వస్తుంది. సో టాంజెంట్ ఎట్ థీటా అంటే ఏం అక్కర్లేదు, మనం బై హార్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ S1 equal to 0, థీటా వాల్యూ x1 y1 లాగా రాసుకొని x1 y1 వాల్యూ ఎంతో అది S1 equal to 0 లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. The equation of the normal at theta. Again, normal గురించి కూడా మనకు తెలుసు. Normal always passes through the center. Point P అంటే r cos theta r sin theta 0, 0 center. CP లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే వచ్చేది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో ఫార్ములా గుర్తు లేకపోయినా జస్ట్ మీరు పాయింట్ P అండ్ C తెలుసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ CP కనుక్కుంటే చాలు, వచ్చేదే నార్మల్ ఈక్వేషన్. సో ఇది మీకు కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా మీరు ఫార్ములాలు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ దీంట్లో మరి 1.4 ఎక్సర్సైజ్ 1.4 వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాము. దాంట్లో ఈరోజు మనం ఓన్లీ పారామెట్రిక్ కాన్సెప్ట్, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ వరకు డిస్కస్ చేద్దాం. సో ఓకే, టు ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ వాట్ ఆర్ ద క్వాంటిటీస్ ఆర్ నీడెడ్? ఎనీవన్ కెన్ సే?
పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేం కావాలి మనకి? సెంటర్ రేడియస్ అంతే, సెంటర్ రేడియస్ చాలు. ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా ఉండిపోద్ది పాయింట్ అంతే. ఇక థీటా వాల్యూ ఇస్తే అప్పుడు మనకి డిఫరెంట్ పాయింట్స్ కనుక్కోవాలి. అంటే థీటా ఈక్వల్ 45 అయినప్పుడు పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అడిగారు అనుకోండి, x1 + r × cos 45, y1 + r × sin 45 రాసుకుంటాం. సింప్లిఫై చేస్తే పాయింట్ వచ్చేస్తాం మనకి. చూడండి ఒకసారి, ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x² + y² = 4. క్లియర్లీ సెంటర్ C = 0, 0. మనం దీని పారామెట్రిక్ ఈక్వేషన్స్ లో h, k గా ట్రీట్ చేసాము కాబట్టి h, k = 0, 0 అండ్ రేడియస్ r = 2 అవుతుంది. Therefore the parametric equations are x = h + r cos theta, అంటే h వాల్యూ 0, r వాల్యూ 2, అంటే 0 + 2 cos theta, that implies x = 2 cos theta. అలాగే y = k + r sin theta, k వాల్యూ 0, r వాల్యూ 2 పెడితే 0 + 2 sin theta, therefore y = 2 sin theta. So therefore the parametric equations are x = 2 cos theta, y = 2 sin theta. Just 2 marks, very important model. మొత్తం ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చున్నారు. ఆ 3 ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఇచ్చారు, సింపుల్ గా r cos theta, r sin. ఆబ్జెక్టివ్ లో అయితే డైరెక్ట్ చెప్పేస్తాం r cos theta, r sin theta. ఐపీ కాబట్టి క్లియర్ గా ఇట్లా మొత్తం చూపించాలి మనం, h, k ఎంత, r ఎంత, అప్పుడు ఆ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయటం, ఫైనల్ గా కంక్లూజన్ రాయటం. అలాగే నెక్స్ట్ పాయింట్, రైట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 6x + 8y - 96 = 0. సర్కిల్ ఇచ్చారు. నౌ ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. సో గివెన్ సర్కిల్ x² + y². వెరీ గుడ్. సెంటర్ C -3, -4, that is equal to h, k గా చదివాం కాబట్టి ఇక్కడ మనం h, k గా ట్రీట్ చేయాలి. సార్ మనం ఫస్ట్ నుంచి -g, -f అనుకున్నాం సార్, అలాగే అనుకుంటామంటే నో ప్రాబ్లం అనుకోవచ్చు. అప్పుడు అక్కడ ఫార్ములా మార్చుకోండి, -g + r cos theta -f + r sin theta అని మార్చుకుంటే సరిపోతుంది. మీరు మీ ఇష్టం అది. రేడియస్ r క్యాలిక్యులేట్ చేస్తే √g² + f² - c, సో ఫైనల్లీ √121 అంటే 11. r వాల్యూ 11, h, k వాల్యూ. సో therefore parametric equations are x = h + r cos theta, y = k + r sin theta. ఆ వాల్యూస్ అన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాసేయటం డైరెక్ట్ గా. The parametric equations are x = -3 + r cos theta అంటే 11 cos theta, y = -4 + 11 sin theta, where 0 <= theta <2. ఈ కండిషన్ మనం రాయిపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకు రాస్తున్నారు అంటే మనకి ఆ సర్కిల్ అంటే కంప్లీట్ 1 రొటేషన్ కాబట్టి అప్పుడు థీటా వాల్యూ 0 to 2πలో ఎక్కడైనా ఉండొచ్చు అని, అంతే. ఎంత తీసుకుంటే అప్పుడు ఈ పాయింట్ మీకు ఆ సర్కిల్ మీద ఉండే పాయింట్ నే రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ మీద ఉండే పాయింట్. ఇప్పుడు థీటా ప్లేస్ లో మీరు ఎంతైనా వాల్యూ రాయండిరా. ఇప్పుడు థీటా ప్లేస్ లో 0 ఇచ్చామనుకోండి, గమనించండి ఒకసారి, థీటా 0 ఇస్తే కాస్ థీటా 1 అవుతుంది, అంటే -3 + 11 అంటే 8. ఇక్కడ -4 + 0 అంటే -4. 8, -4 ఈ సర్కిల్ మీద పాయింటే, కావాలని చెక్ చేసుకోండి మీరు. అలాగే థీటా 90 degrees ఇస్తే అప్పుడు ఇది -3 + 0 -3 అవుతుంది, ఇది -4 + 7 అంటే 7. -3, 7 is also lies on the circle. అంటే ఒక థీటాకి మనం వాల్యూ ఇస్తే అప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ థీటాకి ఈ పాయింట్ డిఫరెంట్ పాయింట్స్ రిప్రజెంట్ చేస్తా, ఇచ్చిన సర్కిల్ మీద ఉండేటువంటి పాయింట్స్ ని. ఇందాక చెప్పాము మనం x² + y² = 1లో పాయింట్స్ ఆన్ ద సర్కిల్ చెప్పండి అంటే y = 0 పెట్టుకుంటే x వాల్యూ 1, x = 1 పెట్టుకుంటే y వాల్యూ 0. ఇట్లా డిఫరెంట్ అంటే క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇంకా సింపుల్ గా ఇందులో క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలు, థీటా వాల్యూస్ డిఫరెంట్ గా సబ్స్టిట్యూట్ చేసి. ఆ థీటా వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు అంటే 0 to 2π మధ్యలో తీసుకోవచ్చు. మరి 2π దాటితే ఏమవుతుంది సార్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు థీటా వాల్యూ నేను 30 degrees తీసుకున్నా, ఒక పాయింట్ వచ్చింది. అదే థీటా వాల్యూ నేను 2π + θ అంటే
360 ప్లస్ 30 390 తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ సేమ్ పాయింటే వస్తుంది, మళ్ళీ వాల్యూ డస్ నాట్ చేంజ్. అంటే ఫస్ట్ మీకు 5,10 వస్తే థీటా వాల్యూ 30 degrees తీసుకున్నప్పుడు, థీటా వాల్యూ 390 degrees తీసుకున్నప్పుడు కూడా అదే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా చేశాను రా, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ 2 ఎగ్జాంపుల్స్ చూసేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోద్ది. మోడల్ ఎక్సైజ్ 1 ఎగ్జాంపుల్ 1.4.4 లో మొత్తం 4 బిట్స్ ఉన్నాయిరా. అందులో ఫస్ట్ బిట్, రైట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ 4 into x square plus y square equal to 9 అన్నారు. దెన్ వాట్ ఈస్ సెంటర్? 0,0. వాట్ ఈస్ ద రేడియస్? 3/2 whole. 3/2 రాయాలరా ఇక్కడ. అందుకనే ఎందుకు చేశానంటే ఈ ప్రాబ్లం నేను పొరపాటున మీరు దీన్ని చూసి రేడియస్ 3 అని చెప్పేస్తారు. మనకి స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే x square plus y square equal to 9/4 అంటే 3/2 whole square. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. సో సెంటర్ 0,0, రేడియస్ r equal to 3/2. ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా ఇంకా ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం లాగానే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ x is equal to h plus r cos theta, y equal to k plus r sin theta. అప్పుడు 0 plus 3/2 cos theta, 0 plus 3/2 sin theta. So therefore the parametric equations are x equal to 3/2 cos theta, y equal to 3/2 sin theta. సో జస్ట్ ఆ మిస్టేక్ చేయకుండా నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ అదే విధంగా లాస్ట్ ప్రాబ్లం ఈ మోడల్లో, రైట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ x minus 3 whole square plus y minus 4 whole square is equal to 8 square. What is center of the circle? 3,4. 3,4. What is the radius? 8. అయిపోయింది. సో h, k వాల్యూ 3,4. r is equal to 8. So therefore the parametric equations are x is equal to h plus r cos theta, y equal to k plus r sin theta. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసి తర్వాత రాయొచ్చురా, లేకపోతే ఇక్కడ మనం సింప్లిఫై చేయాల్సింది ఏమి ఉండదు డైరెక్ట్ గా, ఎందుకంటే h, k వాల్యూ నాన్ జీరోలు ఉన్నాయి, r వాల్యూ నాన్ జీరో ఉన్నాయి. సో కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తాం ఇలాగా. The parametric equations are x is equal to 3 plus 8 cos theta, y equal to 4 plus 8 sin theta, where 0 less than or equal to theta less than 2 pi. So this is about parametric equations of a circle. So అందరూ కూడా ముందు ఈరోజు ఆ ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ థియరం నేర్చుకోండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో